సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వాన పడుతుంది. పిడుగుపాటుకు జిల్లాల్లో 2 మృతి చెందారు. సదాశివపేట, ఆంధోల్, పటాన్చెరు, జిన్నారం, జహీరాబాద్, న్యాలకల్, రాయ్కోట్, పుల్కల్ మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడవకుండా ఉండేందుకు కష్టాలు పడుతున్నారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం న్యాల్కల్ మండలంలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడింది. డప్పూర్లో వర్షం పడుతున్న సమయంలో చెట్టు కింద ఉన్న సాబీర్ అనే యువకుడు పిడుగు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లెలో పిడుగుపాటుకు మహిళ చనిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలులు వీయడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒకవైపు బగబగమండే భానుడు ప్రతాపం చూపుతుంటే మరోవైపు వాతావరణంలో మార్పులతో సంగారెడ్డి జిల్లాలో వర్షాకాలం మాదిరి పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఇటు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఇక జిల్లాలోని చాలా మండలాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జోగిపేట, అదేవిధంగా నారాయణఖేడ్, ఇటు పలు మండలాల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు కావచ్చు, అదేవిధంగా ఇటు కళ్ళాల్లో ధాన్యాన్ని ఉంచారు. ఇక వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిచింది. కారణంగా రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా 10 రోజులకు పైగా అయింది అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇంకా కూడా ఈ అకాల వర్షాల కారణంగా ఒకవైపు ధాన్యం తడుస్తుంది, మళ్ళీ ఆరబెట్టడం, దాన్ని ఇక తర్వాత దాన్ని కొనుగోలు కేంద్రాలకు సమీపంలోనే ఆరబెట్టడం, ఇంకా కొనుగోలు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో ధాన్యం తడిచిన తర్వాతే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అకాల వర్షాలతో రైతులైతే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉదయం అంతా కూడా ధాన్యాన్ని ఎండకు ఆరబెడుతున్నారు. సాయంత్రం కాగానే వర్షం కురవడంతో ఆ ధాన్యం కొంత తడిచిపోతుంది. ఈ కారణంగా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో ఇటు ఈదురుగాలు కావచ్చు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. ఇంకా న్యాలకల్ మండలం దప్పూర్లో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఆ చెట్టు కింద ఉన్నటువంటి సమయంలో పిడుగు పడినట్టు తెలుస్తుంది. ఇక సాబీర్ అనే యువకుడు అక్కడికక్కడే కన్నుమూశాడు. ఇక నాగిరెడ్డిపల్లిలో ఒక మహిళ పొలం పనులకు వెళ్లి వస్తుంది. ఈ క్రమంలో పిడుగు పడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ కు తరలిస్తుంటే ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 60 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక జిల్లాలో ఇద్దరైతే ఈ పిడుగుపాటుకు మృతి చెందారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి వర్షం అయితే కురుస్తుంది. ఇక ధాన్యాన్ని ఇటు కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. ఒకవైపు ధాన్యం తడుస్తుంది, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో తడిసిన ధాన్యాన్ని కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.